మన పాటలు వస్తుంది 146 పాటలుగా కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును పిలిచిన నా యేసు అనే పాటని అందరం కలిసి పాడుతుందా? మన పాటలు వస్తుంది. మన పిల్లలు మాట్లాడరు, అందరం కలిసి పాడుతుందా? కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణము గెలిచిన నా యేసు, కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణము గెలిచిన నా యేసు. హల్లెలూయా హల్లెలూయా
ఈ సాయంకాల సమయంలో మనం అందులో ఉన్నాం. మన సోదరుడు కిరణ్ ఈ రాత్రి వాక్యాన్ని మనకు పంచుకుంటాం. అందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని మహాకృపలో మన బేతేలు ప్రార్థనా మందిరంలో దేవుని సేవకులు దేవుని యొక్క ప్రేరణ చేత ఏర్పరిచినటువంటి ఈ యొక్క ఆత్మీయ సిద్ధపాటు దినాలు లెంగడేస్ అని పిలుస్తారు, సాగు దినాలని. కానీ మనమైతే మన బేతేలు ప్రార్థనా మందిరంలో వీటిని దేవునికి మరింత దగ్గర అవడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి, ప్రభు ఎంత గొప్పవాడో, మనం ఎంత అల్పులమో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, మనం మన కోసం ఆయన ఏం చేశాడో ఈ విషయాలను తెలుసుకోవడానికి, ముఖ్యంగా మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క విశిష్టతను, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోవడానికి గొప్ప అవకాశంగా ఈ యొక్క డేస్ని నిర్ణయించారు. మనం ఈరోజు మొదటిగా ప్రభు యొక్క యేసు ప్రభు యేసయ్య విధేయత చూసాము. నిన్నటి దినాన యేసయ్య యొక్క ప్రేమ, ఈరోజు యేసయ్య సమాధానం అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘానికి, అందులో 2వ అధ్యాయంలో 14వ వచనం నేటి దినానికి ఏర్పాటు చేయబడింది. అది చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక అందరూ కలిసి చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానం నుండి నీకును మాకును ఉన్న ద్వేషం అనగా విధిరూపమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము తన శరీరమందు వ్యతిరేక చేత మధ్యవాడిని పడబట్టి మన ఉదయం ఏకం చేసాను. దేవుడి వాక్యం గురించినాక చిన్న ప్రారంభం చేసుకున్నాం. కనికరం గల గొప్ప తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ స్వరూపుడు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానకర్త నీకు వందనాలు నాన్న. మీ ద్వారా మేము స్తుతించాం, ఆరాధించాం. మరియు సిద్ధపాటు దినాల్లో
జీవన ప్రభా నీ యొక్క గొప్పతనాన్ని నీవేమైనా నీ వాక్యం చూసినట్లు మా కన్నులు తెరవమని, నాతో మా అందరితో మాట్లాడమని నాన్న, మా అందరి దృష్టి మీద ఉండడానికి ఈరోజు అంశంనైనా ప్రభా ఈ సమాధానం నీవే సమాధాన కర్తవు అనేటువంటి అంశాన్ని మేము చక్కగా అవగాహన చేసుకోవడానికి మాకు అందరికి సహాయం చేయమని, మాకు బోధించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి వాక్య భాగం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు ఉంటాయి, కానీ ఈ పత్రికలో ఎంతో విశిష్టమైనటువంటి పత్రిక. దేవుని వాక్యంలో ఉన్న 66 పుస్తకాలు విశిష్టమైనవే, చాలా గొప్పవే, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ పత్రిక. ఇందులోంచి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యం 14 వచ్చింది. ఇందులో మనం చూస్తే ఆయన మన సమాధానమైంది మీకును మాకు ఉండిన ద్వేషము అనగా విధిరూపమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రము తన శరీరం మందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేస్తాం. ఈ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు వారు మన సమాధానమై ఉన్నాడు, లేదా అంశం యేసయ్య సమాధానం, యేసయ్య యొక్క శాంతి, యేసయ్య ఇచ్చేటువంటి సమాధానం, నెమ్మది అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే నేను ఈ 11వ వచనం నుంచి కూడా కొంచెం క్లుప్తంగా దాన్ని మనం చూసుకోవాలని, కొన్ని విషయాలు నేర్చుకోవాలని. ముఖ్యంగా యేసు ప్రభు ఎంత గొప్ప సమాధానం కారకుడో, ఆయన సమాధానం ఏం చేశాడు, ఎలా ఆయన మనం సమాధానపరిచాడు, ఏ విధంగా దేవునితో ఎలా సమాధానపరిచాడు, మన పొరుగువాడితో ఎలా సమాధానపరిచాడు, ఆయన ఎలాంటి ఎలాంటి శాంతిని సమాధానం ఇచ్చాడో మనం చూద్దాం. 11వ వచనంలో కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులయ్యండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని క్రీస్తుకు దూరస్తులై ఉంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతకుముందు ఇంకా చెప్పాడు, ఏమని చెప్పాడంటే మీరు దేవుని యొక్క ఒకరికి పాత్రలు, మీరే కాదు మనము అని చెప్తాడు పౌలు ఏంటి, ఆయన ఇశ్రాయేలీ. అక్కడ ఎఫెసీలో ఉన్నవారు ఎవరంటే ఇశ్రాయేలు కానటువంటి వారు. ఈ ప్రపంచంలో ఉన్న ఆదాము ద్వారా వచ్చినటువంటి మొత్తం మానవ జాతి అందరూ కూడా ఆదాము ద్వారా వచ్చాం. ఈ మొత్తం మానవ జాతిలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఆ వ్యక్తి ద్వారా ఒక జాతిని నిర్మించాడు. ఆ జాతి ఇశ్రాయేల్ జాతి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళ నుంచే ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. వాళ్ళేమన్నా వాళ్ళు పాపం లేని వారా అంటే వాళ్ళు పాపం ఉన్నవారే, మనము పాపం, అందరూ పాపం. అయితే దేవుడు వారిని ముందుగా అబ్రహాముని పిలిచాడు. ఆయన దేవుని నమ్మడం ద్వారా ఆయన నీతిమంతుడిగా తెచ్చిపడ్డాడు. అదే విధానంలో వాళ్ళు కూడా వారి పితరులు ఏ విధంగా అయితే ఆ జీవన దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం ఇచ్చారో వీళ్ళు కూడా విశ్వాసంగా నీతిమంతులు అవుతూ దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుడు ఇచ్చినటువంటి విధుల్ని గైకొంటూ దేవునికి లోబడుతూ ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలని దేవుడు వారిని ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళకి దేవుడు అంత జ్ఞానంతో కూడినటువంటి వెలుగుతో కూడినటువంటి ధర్మశాస్త్రం ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు అతిశయించారు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు కానీ విధులు కానీ వాళ్ళు గైకొనలేదు. కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే మేము ప్రత్యేకమైన వాళ్ళం మేము ఎంచుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో మీరు మనం అందరం కూడా మన మనస్సు ప్రకారం శరీరం ప్రకారం నడుస్తూ దేవుని ఉగ్రతకి మనం పాత్రులమై ఉంటుంది అంటాడు 2వ అధ్యాయము 3వ వచనం. అంటే ఇశ్రాయేల్ అయిన వారు, ఇశ్రాయేల్ కాని వారు అందరం కూడా దేవుని ఉగ్రతకి పాత్రలు. ఇప్పుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తునందు మనం బ్రతికించబడ్డాము. మహాప్రేమ చేత రాత్రి చూసాం. దేవుడు ప్రేమ స్వరూపం అనే విషయాన్ని చూసాం. ప్రేమ చేత మనం బ్రతికించబడ్డాం అని అక్కడ చెప్పుకుంటూ వచ్చి 11వ వచనం అంటాడు. అక్కడ ఏం చెప్తారంటే ఆ 11వ వచనం వరకు 10వ వచనం వరకు ఇలాగే దేవుని కృప చేత మనం రక్షించబడ్డాము. అది మనం చేసేటువంటి క్రియల వల్ల, మనం ఏదో మంచి పనులు చేయడం వల్ల మీకైనా మాకైనా ఎవరికి మనందరికీ రక్షణ అనేది మనం చేసేటువంటి నీతి పనుల వల్ల రాలేదు. మనం చేసేటువంటి ప్రతి క్రియ కూడా దేవుని దృష్టిలో అది మురికి ఉన్నటువంటిదే. కేవలం దేవుని కృప చేత మనం రక్షించబడ్డాము కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం సత్క్రియలు చేయాలని చెప్తూ ఇక్కడ ఏమంటాడు ఇంకా వివరిస్తాడు.
అసలుకి ఇశ్రాయేల్ అయినా మీరైనా ఎలా ఉన్నారు, అసలు మన గురించి చెప్తున్నారు, అన్యుల గురించి. మునుపు మనం ఎలా ఉన్నామంటే శరీర విషయంలో అన్యజనులు. వాళ్ళు అబ్రహాం ద్వారా దేవుని బిడ్డలై ఇశ్రాయేల్ అయ్యారు. మనమైతే ఇశ్రాయేల్ కానటువంటి అన్యజనులు అంటే జెంటైల్స్. వాళ్ళు శరీరం మందు చేతితో చేయబడిన సున్నతి గలవారు. ఇశ్రాయేల్ ఎవరంటే వాళ్ళకి అబ్రహాం ద్వారా ఇచ్చిన నిబంధన బట్టి సున్నతి అనేటువంటి ఒక ఆచారాన్ని బట్టి వాళ్ళు సున్నతి గలవారు అని దాన్ని బట్టి అతిశయించేవారు. మిగతా వాళ్ళు సున్నతి లేని వారు అని బట్టి మనము తక్కువగా చూడబడుతున్నాం. ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అంటే దేవుడు ఏర్పరచినటువంటి ఆ జనాంగంలో మనం కూడా పౌరులు కాకుండా ఉన్నాం. పరదేశం ఆ దేవుడు దేశానికి సంబంధించి ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వారు కాని వారుగా ఉన్నాం. వాగ్దాన నిబంధన లేని వారంగా ఉన్నాం. వాగ్దానం అనేది లేదు, నిబంధన అనేది లేదు, పరజనులుగా ఉన్నాం. అసలు నిరీక్షణే లేదు. చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. అందుకనే రకరకాల మతాలు గుర్తుకొచ్చింది. కానీ ఇశ్రాయేల్ ఇన్ని సంవత్సరాలైనా అది అలాగ వచ్చిందంటే కారణం ఏంటంటే దేవుడు ఒక వాగ్దానాలు నిబంధనలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా ఆ యొక్క బంధంలో అలా వాళ్ళు వస్తూ ఉన్నారు. మనమైతే నిరీక్షణ లేనివారు, దేవుడు లేనివారమైన లోకం ముందు దేవుడు లేనివారైంది క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి మన పరిస్థితి ఇది. మనం ఎందుకన్నాం అంటే ఇశ్రాయేల్ మనం కాదు, స్వతహాగా మనం ఇశ్రాయేల్ కాదు. కాబట్టి మన పరిస్థితి ఏంటంటే మనము ఇశ్రాయేల్తో సహపౌరులు కాదు, మనము పరదేశులని. మనకు వాగ్దానం, నిబంధన, నిరీక్షణ లేదు. అసలు నిజమైన దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉన్నాం. మనం జీవించేటువంటి మన దేశాల్లో మన పరిస్థితుల్లో మన యొక్క నమ్మకాలు రకరకాలు ఉన్నాయి. కానీ నిజమైన దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అనేటువంటి ఆ గొప్ప దేవుడు హెలో ఇశ్రాయేల్ పిలువబడేటువంటి ఆ దేవుడు ఎలోహిం అనేటువంటి ఆ దేవుడు యెహోవా అనేటువంటి ఆ ప్రభు ఉన్నవాడు అనేటువంటి ఆ దేవుడు లేనివారుగా ఉన్నాం. దేవుడు లేనివారుగా ఉంటాం. ఇంకా ఎలా ఉన్నామంటే క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం. మొత్తం మానవాళిని విమోచించే ఆ విమోచకుడైన యేసుక్రీస్తుకి దూరస్తులుగా ఉన్నాం. అయితే ఇలా దూరంగా ఉన్నాను, ఆ దూరాన్ని వదిలేదు దేవుడు. ఏం చేశాడో ప్రాముఖ్యంగా నొక్కి చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులైనారు. ఎలా వచ్చారు ఈ గొప్ప దేవుడి దగ్గరికి, నిజమైనటువంటి సత్యయేక దేవుడైనటువంటి ప్రభు దగ్గరికి, జీవన దేవుడి దగ్గరికి మనం ఎలా రాగలిగామంటే యేసుక్రీస్తు ప్రభువుని బట్టి రాగలిగాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తున్నాం. ముందేమో దూరం దేవుడికే దూరస్తున్నాం, కానీ దేవుడికి సమీపస్తులేమంటే అది కేవలం శిలువలో మన కొందరి కొరకు ప్రభుగా వచ్చినటువంటి రక్తం వలన, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ రక్తం వల్ల మనం సమీపస్తులై ఉన్నాం. ఆయన ఎవరు? ఈ క్రీస్తు యేసు ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడు యేసు ప్రభు. ఆయన మన సమాధానమైంది. మీకు మాకు ఉండిన ద్వేషం, ఇశ్రాయేలుకి మన కోసం ద్వేషం ఏంటంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇశ్రాయేల్నైనా మనల్నైతే ఇంకా చూపిస్తుంది మీరు పాపులు, అందరూ మాకు కూడా చూపిస్తుంది. మీరైతే ఇంకా దేవుని ఒకరికి పాపులు అన్నట్టుగా చూపిస్తుంది, ద్వేషం చూపిస్తుంది, ఒక చట్టం విధిస్తుంది. ఆ చట్టాన్ని అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేది మన మీద అది తీర్పుగా ఇస్తుంది ధర్మశాస్త్రం. ఇలాంటి తీర్పును కొట్టివేయడానికి యేసు ప్రభు ఏం చేశాడంట? శిలువలో చనిపోయాడు. విధి రూపకమైనటువంటి ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును ఆయన ఏం చేశాడు? తన శరీరం మందు కొట్టివేయడం చేత మధ్యగోడను పడగొట్టి, అంటే ఇశ్రాయేలు కానివారు అనేటువంటి పెద్ద మధ్యగోడ ఉంటే దాన్ని యేసు ప్రభు శిలువలో చనిపోవడం ద్వారా తన శరీరం మందు ఆ మధ్యగోడను పడగొట్టి మన ఉపయోగం ఇద్దరిని, ఇశ్రాయేలుని మిగతా మొత్తం ప్రపంచాన్ని ప్రజలందరినీ కూడా ఏకం చేశాడు. యేసు ప్రభు ఎలా మనకి సమాధానం అంటే దూరస్తులైన మనల్ని దగ్గరికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుకి మనకు ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని తీసేసి ఏకం చేశాడు, ఏక శరీరంగా చేశాడు. తన శరీరం మందు దాన్ని కొట్టివేయించాడు. ఇంకా ఏమంటాడంటే తన శిలువ వలన ఇట్లు సంధి చేశాడు. ఈ ఇద్దరిని తన ఎంతో ఒక నూతన పురుషుడిగా సృష్టించాడు. ఇశ్రాయేలుని మనల్ని అన్యుల్ని ఒక నూతన పురుషుడిగా సృష్టించాడు. తన శిలువ వలన, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి
ఆ శిలువ ద్వారా ఆ శిలువ ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవుడితో సమాధానపరచాలని ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. యేసు ప్రభు ఎలా మనకు సమాధానం అంటే మొట్టమొదటిగా మన మీద ఒక తీర్పు ప్రకటిస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన తన శరీరంలో కొట్టేశాడు. ఆయన ఎలా మనకు సమాధానం వేసే సమాధానం ఎటువంటి సమాధానం అంటే మనల్ని దేవుడితో సమాధానపరిచింది. సంధి చేస్తూ ఆయన ఏం చేశాడో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే తన శిలువ వల్ల ద్వేషం సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవుడితో సమాధానపరచాలని ఇలాగ చేశాడు. నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు మన రక్షకుడు దేవుడితో సమాధానపరచాలని ఇలాగూ చేశాడు. కనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. ఇందాక మనం దూరస్థులను చూసి ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలో ఆ కార్యం చేశాడో దాని ద్వారా ఏమయ్యో చూద్దాం. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకు సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటించిన సువార్త సమాధాన సువార్త. ఆయన ద్వారానే మన ఉపయోగం ఒక్క ఆత్మీయులు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. దేవుడి దగ్గరికి మనం రాగలిగా ఉంటే మన క్రియల వల్ల కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమాధానమైంది. ఆయన శిలువలో చనిపోవడం ద్వారా ఇప్పుడు తండ్రి సన్నిధికి మనం చేరగలిగాం. ఈ పని చేసింది ఎవరంటే ఆత్మదేవుడు. ఇక్కడ మనం చూస్తాం, మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వం అయినటువంటి ప్రభువుని మనం చూస్తాం. తండ్రి ఏమో పరిశుద్ధుడు, ప్రభు కుమారుడు పరిశుద్ధులైన ప్రభు పాపులను ప్రేమించి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. దాన్ని మన చేత ఒప్పించి మనం తండ్రి సన్నిధికి చేర్చేవాడు, ఒప్పించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మదేవుడి ద్వారా ఆత్మయందు తండ్రి సన్నిధికి మనం చేరగలిగినాం. కాబట్టి మీరు ఇక మీద ఇప్పుడు మనం యేసుక్రీస్తులో పరజనులు కాదు, పరదేశంలో కూడా కాదు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులమైనాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎలా సమాధానమయ్యంటే మనల్ని తన దగ్గరికి చేసుకొని ఏకపట్టణస్థులుగా చేశాడు. దేవుని ఇంటి వారని ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు సమాధానం అయ్యింది. ఏం చేశాడంటే దేవుని ఇంటి వారిగా మనల్ని మార్చాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలగా ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులను ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలమైనందుకు కట్టబడుతున్నారు. నేను ఎందుకు ఇంత చెప్పొస్తున్నా అంటే యేసు ప్రభు మనకి ఎంత సమాధానం అయ్యాడు, లేదా ఆయన మనకి ఎలా సమాధానం కాపాడంటే దూరంగా ఉన్న మనల్ని దగ్గర చేర్చాడు, సమీపస్థులు చేశాడు. సహపౌరులు కాని మనల్ని పరలోక పౌరులుగా చేశాడు. పరదేశులుగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు ఏక శరీరంగా చేశాడు, ఏక పట్టణస్థులుగా చేశాడు. అసలు ఈ దేవుడే లేని వారిని మనల్ని దేవునికి దగ్గర చేసి మనల్ని దేవుని ఇంట్లో భాగం చేశాడు. దేవుని ఆలయంగా మనల్ని మార్చాడు. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే యేసు ప్రభు ద్వారా మనకు వచ్చాయి. ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు. ఆయనే మన 14 వచ్చిన ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువారు మన సమాధానమై ఉన్నాడు. ఎలా ఆయన మనకి సమాధానం అని మనం చూస్తే దేవుని వాక్యంలో మొదటి నుంచి మనం పరిశీలిస్తూ వస్తే ఆయా రకాలుగా ఆయన మనకు కనిపిస్తూనే వస్తాడు. లేవి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు 4 రకాల బలులు, ఒక నైవేద్యం అర్పిస్తారు. అదేమిటంటే ఒకటి దహన బలి. దాన్ని వధించిన తర్వాత ఎలాంటి మత్స కలంకమైనటువంటి ఆ గొర్రెలు కానీ లేదా పొట్టేళ్ళు కానీ లేదా ఎద్దులు కానీ ఆవులు కానీ వీటికి ఏదైనా కానీ అది వధించిన తర్వాత పూర్తిగా ఆ బలి చేసినటువంటి ఆ జంతువుని దహించి వేయడం. యేసు ప్రభు దేవుని దాచుకోవాలి, పూర్తిగా ఒక దాన బలిగా మన కొరకు అర్పించుకున్నాడు ఆయన. రెండోది సమాధాన బలి. ఈ సమాధాన బలిలో ముఖ్యంగా పువ్వుని దహిస్తారు, రక్తాన్ని బలిపీఠం చుట్టూ పోస్తారు. ఈ విధంగా చేసేటప్పుడు ఇది సాధారణంగా వాళ్ళు దేవునికి ఈ సమాధాన బలు తరచుగా వాళ్ళు అర్పిస్తూ ఉంటారు. ఇంకా మూడోది వచ్చేసి పాప పరిహారార్థ బలి. ఈ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు నిర్వహిస్తారు. ఈ పాప పరిహారార్థ బలి రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి.
ఇది మొత్తం జాతి అంతటి కోసం చేసేటువంటి. నాలుగోది అపరాధ పరిహార బలి. ఎవరైనా ఏదైనా అనుకోకుండా పొరపాటు తప్పులు చేసి ఒప్పుకొని దానికి కొంత పరిహారం చెల్లించి అర్పించేటువంటి ఈ విధమైనటువంటి 4 రకాల బలులు. నైవేద్యం అంటే అక్కడ పండినటువంటి పంటలో శ్రేష్టమైనటువంటి వాటిని, గోధుమని వాటిని తీసుకొచ్చి అర్పించేటువంటి ఇవన్నీ కూడా యేసు ప్రభువులో నెరవేరు. అందులో సమాధాన బలిగా ఆయన మన వరకు సమాధాన బలిగా ఆయన బలి అయ్యాడు. యెషయా 53లో మనం చూస్తాం, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని మనం చూస్తాం. 53లో యేసు ప్రభు మన కోసం ఒక సమాధాన బలి అయ్యాడు. దూరస్తులైన మనల్ని, శత్రువులుగా ఉన్న మనల్ని సమాధానపరచడానికి ఆయన సమాధాన బలి అయ్యాడు. అందుకని ఆయన మనకు సమాధానం. యేసు ప్రభు మనకు సమాధానం. అలాగే న్యాయాధిపతులు, నేను రెఫరెన్స్ చూపిస్తున్నాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. గిద్యోను అసలుకి ఎంతో భయపడి గోధుమలు దొరగొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు అక్కడ ఆయన దేవుడి నుంచి ఆనవాళ్ళన్నీ పొందుకున్న తర్వాత ఆయన ధైర్యం తెచ్చుకొని దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఒక బలిపీఠం మీద దానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా షాలోమ్, అంటే యెహోవా సమాధానకర్త. అలాగే యేసు ప్రభువు పుట్టడానికి ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథంలో 9:6 ఏదైనా మన శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతిని పేరు పెట్టాడు. యేసు ప్రభు ఎలా మనకు సమాధానం అంటే ఆయన ఈ భూమి మీదకి శరీరానికి రాకముందే మనకు ఆయన సమాధానం కాపుగా కనిపిస్తాడు. ఆయన పేరే సమాధానకర్తకు అధిపతి. అలా ఎస్కేల్లో కానీ జకర్యా గ్రంథంలో కానీ ఎలా మనం ప్రభువుని సమాధానకర్తగా మనం చూస్తూ వస్తాం. ఆ సమాధానకర్త ఈ ప్రభు ఈ భూమి మీద శరీరాలుగా వచ్చినప్పుడు ఆయన రావడానికి ముందు యోహాను భక్తుడు జన్మిస్తాడు, బాప్తిస్మకుడైన యోహాను. ఆ యోహాను భక్తుడిని తీసుకొని వాళ్ళ నాన్న జకర్యా ఆయన ప్రవచిస్తాడు. ఆ ప్రవచనంలో అప్పుడు ఒక మాట వస్తుందన్నమాట, సమాధాన మార్గంలో నడిపించేటువంటి వాడు వస్తాడు, ఆయన ముందు నువ్వు వస్తావు. ప్రభు మనల్ని సమాధాన మార్గంలో నడిపించడానికి వచ్చాడు. శత్రువులుగా ఉన్న మనల్ని సమాధానపరచడానికి, దేవుడితో సమాధానపరచడానికి వచ్చాడు భూమి. అంతే మనం పాడేటువంటి క్యారల్స్లో కూడా పాడతాం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమలు, ఆయన ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలుగు. ఆయన పుట్టినప్పుడు కూడా ప్రకటించబడింది ఏంటంటే సమాధానం. ఆయన యెరూషలేముకి గాడిద మీద ఎక్కి ఆయన వస్తున్నప్పుడు, గాడిద అంటే మనం ఈ దేశం అవమానంగా అనుకుంటాం, కానీ మనం బైబిల్ ప్రకారం చూసినప్పుడు ప్రపంచానికి శాంతిని చూపడానికి, యుద్ధం లేదు శాంతి అని చెప్పడానికి వాళ్ళు గాడిద మీద వస్తారు. ఆయన అప్పుడు కూడా లోకాసు వార్తలో ఆ మాట మనం చూస్తాం, సమాధానం, దేవుడి యొక్క సమాధానం ప్రజలకు కలుగుతుందట. ఇలా అడుగడుగునా మనం చూస్తూ వస్తాం. అయితే ఎలా ఆయన మనకు సమాధానం పరచాడో రోమా పత్రికలో మనం కొన్ని విషయాలు చూస్తున్నాం, కొలస్సీ పత్రికలో కూడా తర్వాత చూస్తున్నాం. 5వ అధ్యాయంలో రోమా పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మనకి యేసు ప్రభు వారు మనల్ని ఎలా సమాధానపరచడం మనం చూస్తాం. మొదటి వచ్చిన కాబట్టి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. ఆయన తన ప్రాణం పెట్టడం ద్వారా శిలువలో విధిరూపమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం చేత, మనకు రావాల్సిన శిక్షణ ఆయన భరించడం చేత, మన కోసం ఆయన సమాధాన బలిగా అర్పించబడడం చేత మనం నీతిమంతులుగా తీర్చి ఇప్పుడు ఎవరితో సమాధాన పరచాలంటే దేవుడితో సమాధాన పరచాలి, లేదా తనతో సమాధాన పరచుకున్నాం, సమాధానం కలిగి ఉంటుంది. ఈ అధ్యాయంలో మనం తరచుగా ఈ విషయాలు మనం చూస్తూ వస్తాం. 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవుడితో సమాధానపరచబడిన వారిని ఆయన జీవితుడి చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
మనం దేవుని మీద అతిశయపడుతున్నాం. ఆయన ద్వారానే ఒకటి శత్రువులమైన మనం యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువలో బలియాగమయ్యాడో ఆ బలియాగమైన విషయాన్ని మనం ఒప్పించాడు పరిశుద్ధాత్మలో ఒప్పుకున్నాము. అప్పుడు మనం ఏమయ్యామంటే మన పాపాలు క్షమించబడి దేవునితో సమాధానపరచబడ్డాం. ఇప్పుడు మనం సమాధాన స్థితి కలిగి ఉన్నాం. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయంటే మనకు సమాధానమైన శాంతి అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు వచ్చాయి. ఆయన పేరే సమాధాన, ఆయన సమాధానానికి అధిపతి, మనకు సమాధాన స్థితిని ఇచ్చేవాడు ఆయన. మనకు రకరకాల ఇప్పుడు ఎక్కడైతే చూసినా అసమాధానమే, అశాంతి ఎక్కడ చూసినా ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు, లేదా మన కుటుంబాలు చూస్తే పిల్లలకి సంబంధించి చదువులకు సంబంధించి, మనకు పెద్దవారికి సంబంధించి ఆర్థికంగా రకరకాల అనారోగ్య సంబంధాలు, రక్త సంబంధాలకు సంబంధించి ఎన్ని మనల్ని అడ్మిట్ చేస్తుంటాయి, గలుగులు చేస్తుంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరూ ఈ సమాధానం పొందుకోవడానికే పరుగులు తీసుకునే ఉంటారు. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒకరు పరుగులు జీవితం. కానీ యేసు ప్రభు వీటన్నిటికి మించినటువంటి గొప్ప సమాధానం మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. దేవుడు నమ్మిన వారికి, దేవుడు నమ్మని వారికి కూడా ఉంటాయి. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం సాక్షాత్తు సర్వశక్తివంతుడైన దేవుడితో మనం సమాధానం కలిగి ఉన్నాం, సమాధాన స్థితి కలిగి ఉన్నాం. అది ఇచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకు సమాధానం అన్నాడు, ఆయన మనకు శాంతి అయి ఉన్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన బలియాగం ద్వారానే మనకు లభించాయి. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి యొక్క అభిష్టమని. సమస్తాన్ని, మానవాలనే కాదు సమస్తము, అవి భూలోకమందు ఉన్నవైనా పరలోకమందు ఉన్నవైనా వాటన్నిటినీ ఎవరి ద్వారా ప్రభు యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి యొక్క అభిష్టమైనది. శిలువలో ఆయన కాచిన రక్తం ద్వారా ఈ విధంగా మనం సమాధానం అనేది ప్రభు నుంచి మనం పొందుకున్నాం, దేవునితో సమాధానాన్ని పొందుకున్నాం. అందుకనే ఈ యొక్క పత్రికలోనే మనం చూస్తాం 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటే, క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయముల్లో ఏలుచుండనియండి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞులైనండి. కాబట్టి మనం దేవా మీకు శత్రువులుగా ఉన్న మాకు సమాధానం, మీతో సమాధానం పరుచుకున్నావు. ఆయన దాంట్లో మేమేం చేయలేదయ్యా, కేవలం నీ కృప చేత నీ కుమారుని అనుగ్రహించడం ద్వారా, లేదా ప్రభువా నువ్వు రక్తం కాల్చడం ద్వారా మేము నీతో సమాధానం పరచబడ్డాం. నీవే మమ్మల్ని సమాధానం పరుచుకున్నావు. ఈ వందనాలని మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలా. అదేవిధంగా మనం ఆయన ఇచ్చే సమాధానాన్ని మన హృదయంలో ఎప్పుడు కూడా అది పరిపాలిస్తూ ఉండాలంట. దేవుడిచ్చే సమాధానం, ఎందుకు దేవుడిచ్చే సమాధానం ఎలాంటిదో ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. ఎంత గొప్పదో చెప్తాడు ఇక్కడ పౌలు భక్తుడు 4వ అధ్యాయం 7వ వచనంలో. దేవుడి సమాధానం ఎంత గొప్పది. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములను మీ తలంపులను కావాలండి. దేవుడిచ్చే సమాధానం ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం, ఇప్పుడు వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటికంటే సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం. దేవుని సమాధానం ఏ మనిషి జ్ఞానంతోనో సైకాలజీతోనో అంద మనసులో పెట్టానుకో, అలా అనుకో, ధ్యానించు, ముక్కు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఏటు వల్ల కదాది ఏమి. దేవుడితో మనం ఎప్పుడైతే మనిషి పాపాలు ఒప్పుకొని ఏసైతో సమాధానం పడతాడు దేవుడితో, అప్పుడు దేవుడిచ్చే సమాధానం సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మన హృదయాలకి తలంపులకు కావాలంటుంది. అబ్బాయి చెప్తాడు, నేను చెప్పినట్టు రకరకాల చింతలు వ్యాకులతలు ఎన్ని ఉన్నాయా అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తండ్రికి దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు ఉంటుందని చెప్తారు. కాబట్టి ఆ సమాధానం మన హృదయంలో ఉంటే కష్టాలన్నీ మనం ముంచేస్తే తట్టుకున్నా, వరద లాగా మనం వెనక్కి భయపడుతున్నా, నిలిగే తట్టుకున్నా కానీ అవన్నీ ఆయన అప్పగించి హాయిగా నిద్రపోతాం, సమాధానంగా ఉంటాం.
ఇది మనం అలవాటు చేసుకోవాలని, ఈ సమాధానం మన హృదయం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంతటి సమాధానం ఇచ్చాడు ప్రభు. కాబట్టి మనం ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సమాధానం అయ్యాడు. మొట్టమొదట మన పాపాలను తీసివేసి దేవునితో సమాధానం పరిచాడు. ఇప్పుడు మనకు సమాధాన స్థితిని ఇచ్చాడు. సమస్త జ్ఞానాన్ని ఇచ్చిన సమాధానం మన హృదయాల్లో ఉండాలని కోరుకున్నాడు. అది మనలోకి రావాలంటే ఏం చేయాలో పేతురు భక్తులు ఒక మంచి మాట చెప్పుకొని మనం ముగించుకున్నాం. పేతురు రాసినటువంటి, మీరు పౌలు పత్రికలన్నీ చూస్తే కూడా అపోస్తలులు రాసిన పత్రికలన్నింటిలో మొట్టమొదటి వాళ్ళు శుభవచనం కూడా అదే, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయో సమాధానం కలుగుగా కానీ చెప్తారు. ఆశీర్వాదం ఇచ్చినా అదే వస్తుంది. కాబట్టి సమాధానానికి అంత ప్రాముఖ్యం. సమాధానం అనేది దేవుడి నుండి వస్తుంది తప్ప మళ్ళీ చేసుకునేటువంటి పనుల వల్ల రానే రాదు. పేతురు రాసిన 2వ పత్రికలో ఈ విషయాన్ని మనం చూస్తాం. నేనే చదువుతాను ఫోన్ నుంచి.